అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉండి ధర్నా పిలిచినటువంటి కార్యక్రమానికి రావటం అన్నటువంటిది ఎప్పుడు జరగదు. ఎందుకు అని మాట చెప్తానంటే, ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచన చేసే వ్యక్తులం కాదు. అటువంటి నాయకత్వంలో మేము పనిచేయట్లేదు. సమస్యలను తెలుసుకొని ఏ రకంగా పరిష్కారం చూపాలా, ఏ రకంగా సాధ్యమైనంత వరకు వాళ్ళకి మేలు చేయాలా అని చూసే ఒక నాయకుడి కింద పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా నేను ముందరికి వచ్చాను. అది కంట్రీ అంతా కూడా ఒక పాలసీ లాగా రావాలి. ఏది ఇంక్రీజ్ చేసినా కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి మినిమం టైం స్కేల్ ఏదైతే ఉందో, అంటే మినిమం టైం స్కేల్ ఇవ్వకపోయినా సమ్ శాలరీ హైక్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ చేయగలుగుతుందో అది ఇమ్మీడియట్గా చేయగలుగుతున్నామని చెప్పి ఆ రోజు నాతో మాట్లాడిన విషయాన్ని నేను కన్వే కూడా చేశాను. అప్పటికప్పుడు మాట్లాడింది అంటే ఒక సమస్యను ఏ రకంగా పరిష్కారం చూపాలన్నటువంటి బాధ్యతగా చూసేటువంటి మనుషులుగా మీకు ఒకటే చెప్తున్నాను. మీరు చేసేటువంటి పని చాలా గొప్పది. సర్వశిక్ష అభియాన్ నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత ఎక్కువగా బడ్జెట్ కేటాయించి అత్యంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటిది ఎడ్యుకేషన్ సిస్టమ్. మీ తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్ హెల్త్కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమ్మఒడి రూపంలో కానీ లేకపోతే మిగిలినటువంటి కార్యక్రమాలు నాడు నేడు కానీ ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఇంగ్లీష్ మీడియం తేవాలా, ఆన్ పార్ విత్ కార్పొరేట్ పీపుల్ లాగా ఉండాలి, పేదపిల్లలు కూడా చదువుకోవాలి అని చెప్పి ఆలోచన చేసే విధానంలో కానీ ఇవన్నీ కూడా ఒక గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి దానికి సహకరిస్తున్నటువంటి మీకు ప్రతి దానిలో కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి గోరుముద్ద దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా విజయవంతంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి మీరు కూడా చాలా కృషి చేశారు, అందులో నో డౌట్. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలసీస్ మ్యాటర్లో ఏం చర్చలు జరిగాయో, మన పై అధికారులు మీకు ఏం హామీ ఇచ్చారో పూర్తి డీటెయిల్స్ నాకు తెలియదు. 100% ఈరోజు నైట్ లోపలే నేను విషయాలు తెలుసుకొని గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి సంక్షేమానికి సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ కోరికలు అన్నాను అవి చేయాల్సినటువంటి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లోనో వారు ఫస్ట్ శాలరీ పడే విషయాలలో కానీ ఇయర్ బడ్జెట్ కేటాయింపు అనేటువంటి అడిగిన విషయాలలో కానీ ఇప్పుడు అంగన్వాడీకి కూడా 62 రిటైర్మెంట్ విషయం కూడా చెప్పారు. దాంతోపాటు మీరు కూడా 62 అన్ని మిగతా దాంట్లో పెంచారు కాబట్టి 62 తీసుకున్నారు. ఇటువంటివన్నీ కూడా చైల్డ్ కేర్ లీవ్లు కానీ ఇట్లాంటివి చాలా న్యాయమైనటువంటివి. ఇవన్నీ నా తరఫున కూడా కన్వే చేస్తారు. ఇక్కడ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి పోయేటువంటి వ్యక్తిని కాదు, ఫాల్స్ హామీలు చెప్పే వ్యక్తిని కూడా కాదు. నేను ఇవి కంపల్సరీ తీసుకుని ఈరోజు ఈవినింగ్ లోపలని మాట్లాడు. ఎందుకంటే మొన్న అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆఫీస్కి గౌరవప్రదంగా ఆ రోజు ఈవినింగ్కే నేను ఏమేమి ఉన్నాయని చెప్పి కనుక్కొని కన్వే కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడే ఉండండి, మీరు భోజనం టైంకి వచ్చారు, భోజనం చేశారని రిక్వెస్ట్ చేసుకొని భోజనం చేయించి పంపించాను. అంటే డిమాండ్స్ కొనే వాళ్ళంతా మాకు వ్యతిరేకులు అని చెప్పేటువంటి ఆలోచన చేసే వ్యక్తులు కాదు. కాబట్టి మీతో ఓపెన్గా చెప్తున్నాను. దీనికి మన ఎస్ఎస్ఐకి సంబంధించిన అంశాలు ఈరోజు ఈవినింగ్ లోపలే కొత్త సత్యనారాయణ గారు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సెక్రటరీ గారితో కూడా శ్రీనివాస్ గారితో కూడా ఇవి ఏంటి సార్, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని చేయగలుగుతాం అనే దానిపైన విషయం నేను క్లారిటీ ఇస్తాను. అలాగే మీరు చల్లగుంటే అందరూ చల్లగుంటే చాలని కోరుకుంటారు. అందుకనే మేము కడపకు పోయి ఛార్జీలు తగ్గించి జిల్లాకి ఎదురు రాయచోట్లనే పెట్టుకుంటాం. ఒక సిస్టమ్గా ఒక విజన్తో పనిచేసుకునేటువంటి వాళ్ళు అంటే రాజకీయాలే లక్ష్యంగా వ్యాపారాలు ఎదురు తెలిసిన ప్రజాసేవ ఒకటే, కాంట్రాక్టర్ తెలియదు. ఆ చేసే పనిలో కూడా కమిట్మెంట్తో చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఈరోజు మీ రాయచోటుతో జరుగుతున్న చేంజెస్ దానికి నిదర్శనం. సో దాన్ని పక్కన పెడితే ఈ విషయానికి వచ్చి అంటే కేజీబీవి చాలా క్లారిటీగా మాట్లాడాను. అంటే సెంట్రల్ డిపెండెంటీ ఉన్నటువంటివి కొన్ని చేసేదానికి అవ్వదు, స్టేట్ నుంచి ఏం చేయగలుగుతాము అంటే సాలీస్ అన్నీ కూడా అలా చెప్పడం నేను ఇంకా రాదు. ఇది కొన్ని విషయాలు మర్చిపోయాను, గుర్తులేదు చాలా విషయాలలో. ఆ విషయాలు కూడా మళ్ళీ మీకు కన్వే చేస్తాను. ఇవైతే నేను 100% ఈరోజు మీరు అడిగే 3-4 డిమాండ్స్, ఫస్ట్ శాలరీ ఒకటి, రెగ్యులరైజేషన్ ఒకటి, 62 ఒకటి, హెచ్ఆర్ పాలసీ, చైల్డ్ కేర్ లీవ్స్, ఈ 4-5